కేశవరం గ్రామంలో జమీందారు వర్ధన్ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున వింతైన పోటీలు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. ఈసారి కూడా ఒక కొత్త పోటీని ప్రకటించారు. ఆ పోటీ ఏమిటంటే గ్రామం చివర ఉన్న ఒక పెద్ద బండరాయిని కదపాలి. ఈ వార్త విని చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది బలశాలులు, మల్లయోధులు ఆ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. వారితో పాటు కాస్త సన్నగా పీలగా ఉన్న కిరణ్ అనే యువకుడు కూడా వచ్చాడు. అతడిని చూసి మిగతా పోటీదారులంతా గట్టిగా నవ్వసాగారు. ఇది నీ వల్ల కాదు, గెలవడం పక్కన పెడితే అసలు నువ్వు పోటీకే అర్హుడివి కాదు అని ఎగతాళి చేశారు. అయినా కిరణ్ ఏమాత్రం పట్టించుకోకుండా పోటీలో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు. జమీందారు వర్ధన్ అందర్నీ పోటీ ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయిని చూపించి, మీరు కదపాల్సిన రాయి ఇదే అని చెప్పాడు. ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయిన పోటీదారులు, మేం దీన్ని కదిలించలేం, అసలు అది అసాధ్యం అంటూ మధ్యలోనే వెళ్లిపోయారు. కాని కిరణ్ మాత్రం బండరాయిని కదపడానికి దాని దగ్గరికి వెళ్లాడు. జమీందారుతో సహా ఊళ్ళోని జనమంతా అలా చూస్తూనే ఉండిపోయారు. కిరణ్ చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన శక్తి అంతా ఉపయోగించి రాయిని నెట్టాడు, లాగాడు. కాని అది ఏమాత్రం కదలడం లేదు. ఒళ్లంతా చెమటలు పట్టేసినా వెనకంజ వేయట్లేదు. కాసేపటికి పోటీ సమయం ముగిసింది. అనవసరంగా ప్రయత్నించి ఒళ్లంతా గాయాలు చేసుకున్నాడు అనుకున్నారు అక్కడున్నవారు. అప్పుడు జమీందారు వర్ధన్ కిరణ్ని పిలిచారు. ఇతనే ఈ పోటీలో విజేత అని జమీందారు వర్ధన్ ప్రకటించారు. పోటీదారులంతా రాయిని ఏమాత్రం కదల్చలేని ఆ వ్యక్తిని ఎలా విజేతగా ప్రకటిస్తారు అని అడిగారు. కదల్చాలంటే ముందు ప్రయత్నించాలి కదా, మీరెవ్వరూ అందుకు సాహసించలేదు. కాని కిరణ్ ముందుకొచ్చాడు. గెలవకపోవచ్చు, కాని ప్రయత్నంలో ఎప్పుడూ ఓడిపోకూడదు అన్నాడు జమీందారు వర్ధన్. తరువాత అతడికి మంచి బహుమతి అందించి అభినందించారు. కిరణ్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు అని అందరూ తెలుసుకున్నారు.